ఏబిఎన్ రాధాకృష్ణ గారు, అదేవిధంగా మహాసేన రాజేష్ గారు, అదేవిధంగా కడప రెడ్డమ్మ గారి హస్బెండ్ గారికి, ఇంకా టీడీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పేది ఏంటంటే, లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, అదేవిధంగా సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలకు వెళ్ళాలి. ఇది కోరుకునే కూటమి కార్యకర్తగా, కూటమి నాయకుడిగా, కూటమిలో ఉన్న జనసేన పార్టీలో ఉన్న ఒక సిద్ధాపురం అనే ఉండి నియోజకవర్గంలో ఉన్న గ్రామ అధ్యక్షుడిగా నా కోరిక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో ఉంటూనే రాష్ట్రంలో సీఎం అవ్వాలి, ఖచ్చితంగా లోకేష్ గారు 100కి 100% యువ నాయకుడు, యువ రక్తం, యువగలం అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అవ్వాలి. ఇది మా కోరిక. ఇది నా ఒక్కడి కోరిక కాదు, ప్రతి జన సైనికుడు కోరిక. లోకేష్ గారు యువ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, కేంద్రంలో ఉండి కేంద్రం నుంచి మన రాష్ట్ర అభివృద్ధి మీద, మిగతా రాష్ట్రాల అభివృద్ధి మీద ఫోకస్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేస్తూ, లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేస్తూ రాబోయే రోజుల్లో నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మా తెలుగు తమ్ముళ్ళు, మా జన సైనికులు, అదేవిధంగా మా బీజేపీ సోదరులు ప్రతి ఒక్కరి కోరిక. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.